ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు సింహమే అని అనుకుంటున్నారా? కానీ నిజం తెలిసితే మీరు షాక్ అవుతారు. ఈ వీడియోలో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 10 జంతువుల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. నంబర్ 10. స్టోన్ ఫిష్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత చేపల్లో ఒకటి. రాళ్లలా కనిపించడం వల్ల దీనిని గుర్తించడం చాలా కష్టం. పొరపాటున దీని మీద కాలు వేస్తే దీని ముళ్ల ద్వారా శరీరంలోకి విషం చేరుతుంది. తీవ్రమైన నొప్పి, శ్వాస సమస్యలు, వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. నంబర్ 9. డెత్ స్టాకర్ స్కార్పియన్. చూడటానికి చిన్నదిగా కనిపించినా ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత తేళ్లలో ఒకటి. దీని కుట్టు వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, చిన్న పిల్లలకు లేదా వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ చిన్న జీవిని ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు. నంబర్ 8. కేప్ బఫెలో. కేప్ బఫెలో. ఇది ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన అడవి జంతువుల్లో ఒకటి. బయటకు ప్రశాంతంగా కనిపించినా ప్రమాదం అనిపిస్తే ఒక్కసారిగా అత్యంత వేగంగా దాడి చేస్తుంది. దీని భారీ కొమ్ములు, అపారమైన బలం కారణంగా సింహాలు కూడా కొన్నిసార్లు దీన్ని వేటాడడానికి వెనుకాడతాయి. అందుకే ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో కేప్ బఫెలోకు ప్రత్యేక స్థానం ఉంది. నంబర్ 7. ఇన్లాండ్ ట్యాపన్. ఇన్లాండ్ టైపాన్. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముగా ఇది ప్రసిద్ధి చెందింది. దీని విషం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒకే కాటుతో అనేక మంది మనుషులను చంపగలిగేంత విషం ఇందులో ఉంటుందని చెబుతారు. అయితే ఒక మంచి విషయం ఏమిటంటే ఇది సాధారణంగా మనుషులపై దాడి చేయదు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంది. కానీ ప్రమాదం అనిపిస్తే మాత్రం అత్యంత వేగంగా స్పందిస్తుంది. నంబర్ 6. బ్లూరింగ్ ఆక్టోపస్. బ్లూరింగ్ ఆక్టోపస్. ఇది పరిమాణంలో చాలా చిన్నదిగా కనిపించినా ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సముద్ర జీవుల్లో ఒకటి. ప్రమాదం అనిపించినప్పుడు దీని శరీరంపై ఉన్న నీలిరంగు వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీని విషం నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈ చిన్న జీవిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. నంబర్ 5. బాక్స్ జెల్లీఫిష్. బాక్స్ జెల్లీఫిష్. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సముద్ర జీవుల్లో ఇది కూడా ఒకటి. దీని టెంటాకిల్స్లో ఉండే విషం చాలా శక్తివంతంగా ఉంటుంది. పొరపాటున దీనిని తాకినా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు. అందుకే ఇది కనిపించే సముద్ర ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. నంబర్ 4. ఆఫ్రికన్ లయన్. ఆఫ్రికన్ సింహం. దీనిని అడవికి రాజు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కసారి ఇది తన వేటను లక్ష్యంగా చేసుకుంటే తప్పించుకోవడం చాలా కష్టం. దీని బలమైన దవడలు, పదునైన గోర్లు, అద్భుతమైన వేట నైపుణ్యం దీన్ని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా తన గుంపును రక్షించే సమయంలో ఇది ఎలాంటి భయం లేకుండా దాడి చేస్తుంది. అందుకే అడవిలో సింహం ఎదురైతే ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నంబర్ 3. హిప్పోపాటమస్. హిప్పో. దీనిని చూసి చాలామంది ప్రశాంతమైన, నెమ్మదిగా కదిలే జంతువు అనుకుంటారు. కానీ అదే పెద్ద పొరపాటు. బయటకు అమాయకంగా కనిపించే ఈ భారీ జంతువు ప్రమాదం అనిపిస్తే క్షణాల్లోనే అత్యంత దూకుడుగా మారుతుంది. తన భారీ శరీరం ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన వేగంతో పరిగెత్తగలదు. అంతేకాదు, దీని బలమైన దవడ ఒక్క కాటుతోనే తీవ్రమైన గాయాలు చేయగలదు. అందుకే ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో హిప్పోకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. నంబర్ 2. సాల్ట్ వాటర్ క్రాకడైల్. సాల్ట్ వాటర్ మొసలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జీవించి ఉన్న సరీసృపం. నీటిలో నిశ్శబ్దంగా దాక్కుని సరైన సమయం కోసం వేచి ఉంటుంది. ఒకసారి వేటను లక్ష్యంగా చేసుకుంటే
మెరుపు వేగంతో దాడి చేస్తుంది. దీని బలమైన దవడలు ఒకసారి బిగిస్తే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ మొసలిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా పరిగణిస్తారు. నంబర్ 1 మస్కీటో. అవును, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవి సింహం కాదు, పులి కాదు, మొసలి కూడా కాదు. అది ఒక చిన్న దోమ. నమ్మడం కష్టంగా అనిపించినా ఇది నిజం. దోమ కాటు వల్ల నేరుగా మరణం సంభవించదు, కానీ ఇది వ్యాప్తి చేసే మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రభావితమవుతున్నారు. అందుకే పరిమాణం కాదు, ఒక జీవి చూపించే ప్రభావమే దాని అసలు ప్రమాదాన్ని నిర్ణయిస్తుంది. ఈ 10 జంతువుల్లో మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యపరిచింది ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.